హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు చాలా ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి సున్నా వడ్డీతో బ్యాంకు నుండి పంట రుణాలు ఎలా పొందాలి? సో అదేవిధంగా ఏ బ్యాంకు నుంచి సున్నా వడ్డీకి రుణం ఇస్తున్నారనేది తెలియజేస్తాను. అదేవిధంగా ఏ పంటలకు ఇస్తారు, ఎన్ని ఎకరాలకు ఎంత డబ్బులు ఇస్తున్నారు అనేది చెప్తాను. కావున వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు. సో ప్రస్తుతం మనము బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలంటే వడ్డీ అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది పెడతారు బ్యాంకులో. సో దాదాపు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఏ లోన్ తీసుకున్నా 7% నుంచి ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. సో 7 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో మీకు 0% వడ్డీతో అంటే జీరో వడ్డీతో మీకు రుణాలు ఎలా పొందాలనేది, ఏ బ్యాంకులో ఇస్తారనేది, అదేవిధంగా ఏ పంటలకు ఇస్తారు, ముఖ్యమైన పంటలేంటి, ఎన్ని ఎకరాలకు ఎంతవరకు ఇస్తారనేది క్లియర్గా చెప్తాను. కావున వీడియోకి స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పంటలు, ముఖ్యంగా రైతులు పంట సాగు చేయాలంటే వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకువచ్చి పెట్టుబడి పెడుతూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు ఇంట్రెస్ట్ ఎక్కువ పెడతారు అనమాట. అదేవిధంగా బ్యాంకులో కూడా వెళ్ళినట్లయితే 7 రేటు ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువనే పెడుతూ ఉంటారు వాళ్ళు. తర్వాత మనకు ఈ రైతులు కంపల్సరీ పంట పెట్టుబడి పెట్టడానికి ప్రైవేట్లను ఆశ్రయిస్తున్నారు. సో ఈ తరుణంలోనే ఒక బ్యాంక్ నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది. మనకు 0% ఇంట్రెస్ట్తో లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో అది చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా వాణిజ్య పంట అయినటువంటి పత్తి, అలాగే వేరుశెనగ, ఇతర పంటలకు మనకు లోన్ అనేది అందుబాటులో ఇస్తానని బ్యాంకు CEO చెప్పడం జరిగింది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతులకు 1.42 అంటే 1,42,000 వరకు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా పంట చూసుకున్నట్లయితే ముఖ్యంగా 1 హెక్టార్ అంటే 2.5 ఎకరానికి మనకు దాదాపుగా 1,42,000 వరకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది బ్యాంకుల ద్వారా. సో మరి దీనికి ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు, కాటన్స్, తర్వాత వేరుశెనగ, ఇతర పంటలకు ముఖ్య ప్రాధాన్యత మనకు వాణిజ్య పంటలకు ఇస్తున్నారు. రాబోయే తరంలో అన్ని పంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేశారు ఒక 2 పంటల నుంచే. సో అదేవిధంగా మనకు ఇంట్రెస్ట్ అనేది 0% ఉంటుంది. అది ఎట్లా అనేది కూడా ఇప్పుడు వివరంగా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ పర్సెంటేజ్ యాడ్ చేస్తుంటుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా పర్సెంటేజ్ని యాడ్ చేస్తారు. సో మనం చూసుకున్నట్లయితే ఇది ఏ బ్యాంక్ నుంచి ఇస్తున్నారు అనేది మనకు సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఇది ఈ బ్యాంకులో CEO అనేది నిన్న ప్రకటన చేయడం జరిగింది. రైతులై ఉండాలి, రైతులకు కంపల్సరీ 0 వడ్డీతో లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, మంచి అవకాశము. సో 0% ఎలా ఇప్పుడు సపోజ్ మనము లోన్ తీసుకున్నట్లయితే దానికి రీపేమెంట్ షెడ్యూల్ 1 ఇయర్ ఉంటుంది. సో కొంతమంది రైతులు ఏం చేస్తారంటే 1 ఇయర్ లోపల 365 డేస్ ఇయర్కి, అందులో మనము 364 డేస్ లోపల మనము పే చేసుకున్నట్లయితే కంపల్సరీ మనకు ఇది కేంద్రం నుంచి 3% యాడ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా స్టేట్ నుంచి 4%, మొత్తం 7% ఇంట్రెస్ట్ అనేది మొత్తం మనకు ఈ రైతులకు వర్తిస్తుంది. కాబట్టి మనం లోన్ తీసుకున్నట్లయితే ఈ 1 ఇయర్ లోపల మనము రీపేమెంట్ చేసుకున్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ అనేది యాడ్ అనేది జరగవు. ₹1 కూడా ఇంట్రెస్ట్ యాడ్ కాదు, అది 0%. అందుకే మనకు బ్యాంక్ CEO చెప్పడం జరిగింది 0% మీరు కరెక్ట్ ఆన్ టైంలో 1 ఇయర్ లోపల
365 డేస్‌కి 364 డేస్ లోపల మీరు రీపేమెంట్ చేసినట్లయితే కేంద్రం నుంచి అలాగే స్టేట్ నుంచి మీకు యాడ్ అవుతూ ఉంటుంది పర్సెంటేజ్. అంటే మొత్తం వడ్డీ భారాన్ని కేంద్రం అనేది 3% యాడ్ చేస్తూ ఉంటుంది, భరిస్తుంది అనమాట. అదేవిధంగా స్టేట్ నుంచి 4%, 3, 4 కలిపితే 7% వరకు మనకు అది గవర్నమెంట్ నుంచి భరిస్తుంది. అది కూడా ఆన్ టైంలో మనము పేమెంట్ చేస్తూ ఉన్నట్లయితే. సో కావున మీరు కూడా అప్లై చేసి మీరు కూడా లోన్ పొంది కరెక్ట్ 1 ఇయర్ లోపల పేమెంట్ చేసుకున్నట్లయితే మీకు 0% యాడ్ అనేది అవుతూ ఉంటుంది. 0% అంటే ఇంట్రెస్ట్ అనేది ఏం పడది. 0 వడ్డీతో రుణాలు పొందవచ్చు. మీరు తీసుకున్నట్లయితే ఆన్ టైంలో పేమెంట్ చేసుకోవాలి. సో ఇక ముందు కూడా ఈ అప్లై ఎలా చేయాలనేది వీడియో చేస్తాను దాని గురించి. సో కాబట్టి ఈ వీడియోని మీరు చూడండి, ఉపయోగించుకోండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. బ్యాంక్ CEO ప్రకటన ఇచ్చారు. కాబట్టి మీరు కూడా దగ్గర ఉన్నట్లయితే బ్యాంకులో వెళ్ళి ఒకసారి మేనేజర్తో మాట్లాడి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాను, ఆన్ టైంలో పేమెంట్ చేసుకుంటేనే మనకు కేంద్రం అలాగే రాష్ట్రం నుంచి ఆ ఇంట్రెస్ట్ భారాన్ని వాళ్ళు పే చేసుకుంటారనమాట, వాళ్ళు భరిస్తారు. కాబట్టి మనకు 0 వడ్డీతో మనకు రుణాలు అనేది లభిస్తుంది. లేదంటే 1 ఇయర్ తర్వాత అంటే మనకు కంపల్సరీ దానికి ఛార్జెస్ అనేది పడుతుంది. కాబట్టి కరెక్ట్ వినియోగించుకొని పేమెంట్ చేసుకున్న రైతులకు కంపల్సరీ ఇది 0% వడ్డీ కిందనే వస్తుంది. కావున ఇది మంచి అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకొని మీరు కూడా దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ని ఒకసారి సంప్రదించి అప్లై చేసి మీరు కూడా పొంది కరెక్ట్ టైంలో మీరు పే చేసుకున్నట్లయితే మీకు కూడా 0%తోని లోన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ధన్యవాదం. మీరు కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ధన్యవాదం.